హలో అండి. లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా లైఫ్లో చాలా చేంజెస్ అండ్ చాలా షాక్స్ ఫేస్ చేసామన్నమాట. అందుకే షార్ట్స్తో కొంచెం యాక్టివ్గా ఉన్నా. నాకు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసే అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నన్ను చాలామంది స్టూడెంట్స్ ఇంకా అప్రోచ్ అవుతూ ఉన్నారు, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నాం కదా, మరీ సీరియస్ అయిపోతుందేమో వీడియో అని మా ఇంట్లో న్యూ ఇయర్ వెల్కమ్ ఎలా చేసామో చూపిస్తూ మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే 31st నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డీప్ బ్రెత్ తీసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో హరీలో చెప్పేది కాదు, అండ్ మీరు కూడా స్కిప్ చేయకుండా డైవర్ట్ అవ్వకుండా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం సక్సెస్ స్టోరీ కాదు, అచీవ్మెంట్స్ లిస్ట్ కాదు, ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ ఇలాంటివి అయితే అస్సలు కాదండి. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. ఇది 2025లో నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్. బయట నుంచి చూసే వాళ్ళకి లైఫ్ ఇన్ యూరోప్ అంటే డిఫరెంట్గా గ్రేట్గా ఉంటుంది అని అనుకుంటారు, కానీ ఇక్కడ లైఫ్ అంటే అంత ఈజీ కాదండి. ఈరోజు మన టాపిక్ని ఒక కోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్ డజంట్ ఆల్వేస్ టెస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ విక్టరీస్, సమ్టైమ్స్ ఇట్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఇన్ సైలెన్స్. 2025 ఈ ఇయర్ నన్ను చాలాసార్లు సైలెంట్గా నిలబెట్టింది, చాలాసార్లు నా మీద నాకే డౌట్ పడేలా చేసింది. కానీ ఈ ఇయర్ నన్ను కంప్లీట్గా మార్చిందని చెప్పాలి. అంటే నా థింకింగ్ అబిలిటీని మార్చేసింది, లైఫ్ని వేరే యాంగిల్లో చూశాను, లైఫ్ ఈజ్ నాట్ సో ఫ్యాంటసీ అని అర్థమయ్యేలా చేసింది. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట మీలో ఎవరికైనా రిలేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎస్పెషల్లీ మీరు ఇండియా నుండి ఆస్ట్రియాకి రావాలనుకుంటే, లేదా ఆల్రెడీ ఆస్ట్రియాలో స్ట్రగుల్ అవుతుంటే, లేదంటే 2025 మీ లైఫ్లో చాలా హెవీగా అనిపిస్తుంటే ఈ వీడియో మీకోసమే. డోంట్ వరీ, నేను కూడా మీతోనే ఉన్నా. మనం ఇండియాలో ఉన్నప్పుడు యూరోప్ గురించి ఎలా అనుకుంటాం? యూరోప్, వావ్, క్లీన్ రోడ్స్, గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పీస్ఫుల్ లైఫ్, చిల్డ్రన్ ఫ్యూచర్ సెక్యూర్ లాంటివి అనుకుంటాం కదా. ఎస్, అవన్నీ నిజమే, నేను అస్సలు డెనీ చేయను. కానీ ఒక కొత్త కంట్రీని బయట నుంచి లవ్ చేయడం వేరు, ఆ కంట్రీలోనే ఉండడం వేరనమాట. ఆస్ట్రియాకి వచ్చాక నేను నేర్చుకున్న ఫస్ట్ విషయం ఇదే. కంట్రీ చేంజ్ అయితే లైఫ్ ఈజీ అవ్వదు, మనం చేంజ్ అయితేనే లైఫ్ మీనింగ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ప్రతీది డిఫరెంటే అండి. లాంగ్వేజ్, రూల్స్, కల్చర్, ఈవెన్ ఇంగ్లీష్ కూడా, యాక్సెంట్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అన్నీ డిఫరెంటే. సిస్టమ్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఒక్క స్మాల్ మిస్టేక్ చేసిన లెటర్ వచ్చేస్తుంది, రూల్ బ్రేక్ అయితే మాత్రం ఫైన్ వచ్చేస్తుంది, మొత్తం కంట్రీ పేరే చెడిపోతుంది. ఇండియన్స్ అంటే ఇలానే ఉంటారు, అది ఇది అని. మన ఇండియన్స్ చాలా అజైల్గా ఉంటామండి. ఇండియాలో అడ్జస్ట్ చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆస్ట్రియా అండ్ యూరోప్ లాంటి కంట్రీస్లో రూల్ ఫాలో చేయాలంతే, వేరే ఆప్షనే ఉండదు మనకి. ఈ డిఫరెన్స్ యాక్సెప్ట్ చేయడానికే నాకు కొంచెం టైం పట్టింది. మీలో ఎవరైనా ఆస్ట్రియాకి రావాలనుకుంటే మాత్రం ఈ 3 విషయాల్లో ప్రిపేర్డ్గా ఉండాలి. ఎమోషనల్లీ, మెంటల్లీ అండ్ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇక్కడ లైఫ్ చాలా గ్లామరస్గా కనిపించినా బిహైండ్ ద సీన్స్ చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఎన్ఆర్ఐ వాళ్ళ సోషల్ మీడియాలో మీరు చూసేది జస్ట్ 10% ఆఫ్ దేర్ లైఫ్ అండి. మిగతా 90% చూస్తే అస్సలు తట్టుకోలేము. నేను ఒక 2 కిడ్స్కి మదర్గా చెప్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అని అందరూ మన చుట్టూ ఉంటారు, కానీ ఆస్ట్రియాలో మనం అంతే, ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. చాలాసార్లు నేను మా హస్బెండ్ అయితే డిస్కస్ చేస్తూనే ఉంటామన్నమాట సైలెంట్గా. ఈ డెసిషన్ కరెక్టేనా, మనం కరెక్ట్ చేస్తున్నామా, మనం కిడ్స్ ఫ్యూచర్ కోసం ఇప్పుడు స్ట్రగుల్ పడడం కరెక్టేనా, ఇండియాకి వెళ్ళిపోవాలనా, అట్లా ఎన్నో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మైండ్లో. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇమ్మీడియట్గా రావు, టైం పడుతుంది, పేషెన్స్ కావాలి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, 2025 నా లైఫ్లో గ్రేట్ ఇయర్ అస్సలు కాదండి. కెరీర్లో అస్సలు క్లారిటీ లేకుండే, కాన్ఫిడెన్స్ చాలాసార్లు బ్రేక్ అయింది, ఫినాన్షియల్
ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండే, ఫ్యూచర్ గురించి భయం ఉండే, ఏ స్టెప్ తీసుకోవాలన్నా భయం. అది కూడా ఇప్పుడు యూరోప్ ఉన్న రెసిషన్లో చాలా మెంటల్ ప్రెషర్ అయింది. సోషల్ మీడియాలో చూస్తాం కదా, అందరి లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, మనం మాత్రమే స్ట్రగుల్ అవుతున్నామని అనిపిస్తుంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే అందరికీ ఏదో ఒక సైలెంట్ వార్ నడుస్తూనే ఉంటుంది. 2025 అయితే నన్ను కిందకి లాగలేదు, కానీ నన్ను స్లో అయితే చేసిందండి. నన్ను థింక్ చేయడానికి ఫోర్స్ చేసింది. అప్పుడే నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఈ ఇయర్ నేను విన్ చేయకపోయినా పర్లేదు, కానీ కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని దానికోసం ప్రిపేర్ అవ్వాలని అయితే గట్టిగా అనుకుంటున్నాను. లైక్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, న్యూ స్కిల్స్ నేర్చుకోవడం, ఆస్ట్రియన్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం, వర్క్ కల్చర్ డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయడం, నా వీక్నెసెస్ని యాక్సెప్ట్ చేయడం అండ్ నా స్ట్రెంగ్స్ని ఇంప్రూవ్ చేయడం లాంటివి అయితే గట్టిగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చాలా రోజులు మోటివేషన్ ఉండేది కాదు, మన చేతిలో ఏం లేదు అనిపిస్తుంది. అలాంటప్పుడు సైలెంట్గా ఉండాలంతే, డిసిప్లైన్గా మన పని మనం చేస్తూ ఉండాలి. ఈ ఇయర్ నేను సర్టిఫికేట్స్ కోసం అయితే పనిచేయలేదు, కాన్ఫిడెన్స్ కోసం వర్క్ చేశాను. మీలో ఎవరైనా అనుకుంటున్నారా, అరే నేను లేట్ అయిపోతున్నా అని, నా ఫ్రెండ్స్ అవి ఇవి అచీవ్ చేస్తున్నారు అని? అస్సలు అట్లా అనుకోవద్దండి. మీరు లేట్ కాదు, మీరు ప్రిపేర్ అవుతున్నారని అనుకోండి. సో మాటల్లో పడి మన డిన్నర్ కూడా రెడీ అయిపోయింది, తింటూ మాట్లాడుకుందాం పదండి. ఎవరైనా లైఫ్లో స్ట్రగుల్ అవుతూ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ఆనెస్ట్ మెసేజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. వేరే కంట్రీకి రావడం అంటే ఎస్కేప్ అవ్వడం కాదండి, రీస్టార్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్ అన్నమాట. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. నన్ను అడిగితే ప్రతి పర్సన్ లైఫ్లో ఒక ఫేజ్ సపరేట్గా స్పెండ్ చేయాలి. కంఫర్ట్ జోన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. మీ ఎక్స్పెక్టేషన్స్ని రియలిస్టిక్గా పెట్టుకోండి, మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి అండ్ చాలా ముఖ్యంగా మీ మైండ్ సెట్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ విత్ కిడ్స్ ఎవరైనా యూరోప్కి రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, కిడ్స్ అయితే చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతారు, మనకి కొంచెం టైం పడుతుంది. సో సెల్ఫ్ బ్లేమ్ మాత్రం చేసుకోకండి, ఎవరితో కంపేర్ చేసుకోకండి. మీ జర్నీ అనేది మీ టైమింగ్లోనే జరుగుతుంది. ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయింది. ప్రతి ఇయర్ మా ఊరు గ్రాడ్స్లో న్యూ ఇయర్ను సిటీ సెంటర్లో అందరు కలిసి వెల్కమ్ చేస్తారు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. సిటీలో క్రాకర్స్ అలౌడ్ లేదనమాట. సో గవర్నమెంట్ ఇలా అందరినీ ఒక దగ్గరికి అసెంబుల్ చేసి కామన్గా ఇలా స్పెండ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము ఈ సిటీ సెంటర్కి 12 o'clockకి వచ్చేస్తాము. సో అయితే చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం కదా, నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను. ఇప్పుడు మీ టర్న్. కమెంట్స్లో చెప్పండి, మీ 2025లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏముండే? మీరు ఆస్ట్రియాకి రావాలనుకుంటున్నారా? మీరు సింగిల్గా వస్తున్నారా లేదంటే ఫ్యామిలీతో వస్తున్నారా? జాబ్స్ కోసం వస్తున్నారా లేదంటే స్టడీస్ కోసమా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ చదివి మీ స్టోరీస్ విని మీ జర్నీలో ఒక పార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫైనలీ 2025 నన్ను డెఫీట్ మాత్రం చేయలేదు, నన్ను డిఫైన్ చేసింది. ఈ ఇయర్ నేనైతే స్ట్రాంగ్ అయ్యాను, అవేర్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. వచ్చే 2026 కోసం నేనైతే ఫియర్తో కాదు, ఫెయిత్తో రెడీగా ఉన్నాను. ఒక చిన్న బ్యూటిఫుల్ కోట్తో ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్టైమ్స్ ద ఇయర్ దట్ బ్రేక్స్ యూ ఇస్ ద ఇయర్ దట్ బిల్డ్స్ యువర్ ఫౌండేషన్. మీ అందరికీ చెప్తున్నాను, మీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు, మీ బెస్ట్ చాప్టర్ ఇంకా రాలేదు. ఈ వీడియో వేరే కంట్రీ, వేరే సిటీ, వేరే స్టేట్లో ఉన్న ప్రతి అమ్మాయి, ఫ్యామిలీ, స్టూడెంట్కి కనెక్ట్ అవుతుంది. అందరూ ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కూడా. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, మీ స్ట్రగ్లింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రీసెంట్ ఇమిగ్రెంట్గా మీ అందరికీ నా విషెస్. హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేస్తున్నారని షేర్ చేయండి. మీ గోల్స్ ఫర్ 2026 షేర్ చేయండి. నా సైడ్ నుంచి నేనైతే ఆస్ట్రియా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా షేర్ చేస్తాను. స్పెషల్లీ ఫ్యామిలీస్ విత్ కిడ్స్ ఎవరైనా వస్తుంటే మీకు చాలా 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 విషయాలు చెప్పాలి. 2026 మీకోసం బెటర్ ఇయర్ అవ్వాలనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఉండండి, హోప్ని పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.